ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమః. మోపిదేవి అని విజయవాడ పక్కన కృష్ణా జిల్లాలో ఉంది. అసలు ఆ క్షేత్రానికి పేరు మోహినీదేవి. ఎందుకంటే అంతటి అందగాడు వెలిసిన క్షేత్రం కనుక మోహినీదేవి. తర్వాత అది రూపాంతరం చెంది మోపిదేవి అయి కూర్చుంది. ఒకానొకప్పుడు బ్రహ్మగారిని నిగ్రహించిన కారణానికి ప్రాయశ్చిత్తంగా సర్పరూపాన్ని ధరించి చుట్టలు చుట్టుకొని తల ఒక్కటి పైకి పెట్టి తల మీద నెమలిని ఉంచుకొని సుబ్రహ్మణ్యుడు తపస్సు చేశాడు. తానొక్కడే ఉంటే తపస్సుకి విఘ్నం కలిగిస్తారని కొన్ని వేల పాముల్ని తన వద్ద పెట్టుకున్నాడు. పుట్టలతో నిండిపోయి ఉండేది మోపిదేవి క్షేత్రమంతాను. అగస్త్య మహర్షి అటుగా వెళుతూ ఆయన తపశ్శక్తితో ఎక్కడెక్కడో సుబ్రహ్మణ్యుడున్నాడని ఆ పుట్ట దగ్గరకు వెళ్లి ఆరాధించాడు. దీపం ఎంతసేపు వెలగాలండి? అందుకు స్కందుడయ్యాడు. ఇప్పుడు కటిక చీకటిగా ఉంది, నేను దీపం వెలిగించాను అనుకోండి. దీపం వెలిగించిన ఉత్తర క్షణంలో ఆ ఒత్తి వెలగగానే ఆ చుట్టూ ఉన్న చీకటి పోయింది. నేను దీపాన్ని పట్టుకుని నా మెడలో రుద్రాక్షలు ఎక్కడో జారిపోయేయండి అని వెతుక్కోవచ్చు. ఏమంటే దీపాన్ని పట్టుకుని నా పుస్తకం ఎక్కడో పెట్టానని వెతుక్కోవచ్చు. నేను దీపాన్ని పెట్టుకుని ఒక పుస్తకాన్ని చదువుకోవచ్చు. దీపాన్ని పట్టుకుని చీకటి వెతకగలనా? దీపం ఉండగా చీకటి ఎలా ఉంటుంది? దీపాన్ని పట్టుకుని చీకటి వెతకలేరు. దీపం పట్టుకోగానే చీకటి తొలగిపోయింది. సుబ్రహ్మణ్యానుగ్రహం కలగగానే ఆయన స్కందుడు అని అందుకు పిలువబడ్డాడు. దూకిన వాడు ఎట్లా వస్తాడో, మాండూక్యోపనిషత్తు అంటారే కప్ప దూకినట్టు, అట్లా ఆయన అనుగ్రహం కలిగిన వాడికి ఉత్తర క్షణం ఆలస్యం లేకుండా శ్రేయస్సు యందు బుద్ధి కలుగుతోంది. మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి. ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే, ఈ సుబ్రహ్మణ్య భక్తి ఉంది చూశారు, పరమ చమత్కారమైంది. అది అలవాటు పడాలి. కానీ అసలు పార్వతీ పరమేశ్వరుల ఇద్దరి అనుగ్రహం కలిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరి సమాగమ స్వరూపమే ఆయన. సుబ్రహ్మణ్య ఆరాధనం గురించి మహాస్వామి చెప్తుండేవారు. సుబ్రహ్మణ్య ఆరాధనలో మహాస్వామి దిట్ట. అసలు ఆయన సన్యాసాశ్రమ స్వీకారం కుమారకోష్టంలోనే జరిగింది. అక్కడ స్నానమే చిట్ట చివరి స్నానం బ్రహ్మచారి గారు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యారాధన చేసేటటువంటి వాళ్ళకి లోపల దేవతలు మాత్రమే ఉంటారు, రాక్షస గణములు ఉండవు. రాక్షస గణములు లేని కారణం చేత, దేవతలే ఉన్న కారణం చేత వాళ్ళ కర్మానుష్ఠానం అంతా పరమభక్తి తత్పరతతో నిండిపోతుంది. పరమధార్మికంగా ఉంటారు.